షరీఫ్ రమణయ్య శేష జీవితం ఆనందంగా సాగాలి. శివుని నరసింహులు రెడ్డి వైఎస్ఎంపీపీ కోవూరు పట్టణ జేబీఆర్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు షేక్ షరీఫ్, హిందీ ఉపాధ్యాయులు రమణయ్య పదవీ విరమణ సన్మాన సభలో ముఖ్య అతిథులుగా వైఎస్ఎంపీపీ శివును నరసింహులు రెడ్డి పాల్గొనడం జరిగింది. అనంతరం వారిని సన్మానించి వారి శేష జీవితం సుఖశాంతులతో గడపాలని తెలియచేశారు. పై కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి నాయక్, ఎంఈఓ సిహెచ్ చెంచులక్ష్మి, టిఎన్సి కళాశాల ప్రిన్సిపల్ సికిందర్, గర్ల్స్ హై స్కూల్ మాజీ ప్రిన్సిపల్ నరసింహమూర్తి, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీహరి, కవరగిరి ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకు అందరికీ నా వందనాలు. నాకు ఈ స్కూల్ అంటే చాలా అభిమానం. ఎందుకంటే నేను స్కూల్లో 1971 నుంచి 76 దాకా, అంటే 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా నేను ఇక్కడే చదివాను. అంటే నేను ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 కానీ పిల్లలకి బహుమతి ఇచ్చేట్టుగా చెప్పుకుంటాను. కానీ ఈ సంవత్సరం కొంతమంది టీచర్లు మారిపోయారు, కొత్త టీచర్లు వచ్చారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే స్కూల్ చదువులంటేనే ఈ రోజుల్లో, రాబోయే రోజుల్లో కూడా చదువు ముందు పిల్లలు 2 నిమిషాలు సైలెంట్కి మీరు పెద్దవాళ్ళై ఉద్యోగస్తులై ఈ స్కూల్ కూడా మంచి పేరు తేవాలని నేను 76లో సర్పంచ్ అయ్యాను. అప్పటి నుంచి కూడా నేను ప్రతి కార్యక్రమంలో కూడా ఇదే చెప్తున్నా, మీరు బాగా చదువుకోవాలి, ఈ స్కూల్కి మంచి పేరు తెచ్చుకోవాలని. 71 స్టూడెంట్ అయినా 76 సర్పంచ్ అయ్యాను. 76కు ముందు ఎంపీటీసీని అయ్యాను, తర్వాత ఇప్పుడు వైస్ ఎంపీపీని అయ్యాను. నేను కానీ చదువుకొని ఉంటుంటే నా స్థాయి వేరే లెవెల్లో ఉంటుండేది. కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోయా. ఆ పరిస్థితి మీకు రాకూడదని నేను ప్రతి మీటింగ్లో, ప్రతి స్కూల్లో కూడా 5 సంవత్సరాలు అట్టే చెప్పేవాడిని. ఇప్పుడు కూడా ఏ స్కూల్లో పోయినా కూడా నేను ఇదే చెప్తుంటా, చెప్పింది వినండి. మీరు కూడా శ్రద్ధగా వింటే మీ భవిష్యత్తు కూడా బాగుపడద్దు. వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు అనుకుంటే అది మీ పొరపాటు. పిల్లలు బాగా చదువుకొని ఊరికి పేరు తేవాలి, స్కూల్కి పేరు తేవాలి. మీరు కూడా మంచి ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత ఈ స్కూల్కి కూడా, రాబోయే తరాల పిల్లలకు కూడా ఈ వంతు ఏదో సహాయం చేస్తే, ఎప్పుడైనా కానీ చిన్న చిన్న కుటుంబాల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళకందరూ కూడా మనం తోడ్పడాలని నా ఉద్దేశం. తర్వాత ఈ సన్మానం అనేది ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి రిటైర్మెంట్ తప్పదు. రిటైర్మెంట్ ఖచ్చితంగా 22 సంవత్సరాలకు 32 సంవత్సరాలు ఖచ్చితంగా రిటైర్మెంట్ అవుతారు. నాకన్నా ముందు డిఈఓ గారు, పెద్ద వాళ్ళంతా ఎడ్యుకేషన్ చెప్పారు. కాబట్టి ఇప్పుడైనా కూడా రిటైర్మెంట్ తప్పదు. కాబట్టి ఇప్పుడు షరీఫ్ సార్కి, రమణయ్య సార్కి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి ఎల్లకాలం ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు సెలవు.